జనతా పార్టీ సిజేపీ భారతదేశంలో తొలిసారిగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనేటువంటిది ప్రధాన డిమాండ్గా మొదటి ఆందోళన కార్యక్రమం ఢిల్లీలో చేపట్టింది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సవాల్గా ఈ సిజేపీ పార్టీ మారింది. మరి శ్రీలంకలో అయితే జెన్జెడ్తో ఎట్లయితే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిర్రో భారతదేశంలో కూడా సిజేపీ, భారతదేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఊహించినప్పటికీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీని పక్కకు పెట్టి సిజేపీ పార్టీకి సంబంధించి పూర్తిగా సపోర్ట్ చేస్తూ చాలామంది యువత ఫాలోవర్స్గా మారారు. దాంట్లో భాగంగా ఇప్పటిదాకా సోషల్ మీడియాలో నడిచినటువంటి కథ అంతా కూడా, ఉద్యమం అంతా కూడా ఈరోజు ప్రత్యక్ష ఆందోళన రూపంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. బీజేపీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్తో ఈ జంతర్ మంతర్ వద్ద సిజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది. దీనికి యువతంతా కూడా ఆ కాక్రోచ్ కు సంబంధించినటువంటి మాస్కులు వేసుకొని మరీ ఈ ఆందోళన కార్యక్రమానికి హాజరైనరు. జంతర్ మంతర్ తో పాటు ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించిర్రు. ఈ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి ఈ ఆందోళన కార్యక్రమానికి పోలీసులు కూడా అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఎట్లాంటి ఈ ఆందోళన కార్యక్రమంలో కేవలం శాంతియుతంగానే ఆందోళన తెలుపుతాం, ఎలాంటి హింసకు పాల్పడమని కాక్రోచ్ జనతా పార్టీ ముందుగానే తెలిపింది. సాయంత్రం 5 గంటల వరకు ఢిల్లీలో ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ప్రత్యేక ఆకర్షణతో కాక్రోచ్ మాస్కులతో యువత అంతా కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ఈ ఆందోళన కార్యక్రమానికి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు ఢిల్లీకి చేరుకున్నాడు. పక్కన ఆ విజువల్స్ కూడా ప్లే అవుతున్నాయి. దానికి సంబంధించినటువంటి వీడియో మనం చూడొచ్చు. అని రాకుండా ఈ ఆందోళన కార్యక్రమం చేయకుండా పోలీసులు అటు ఢిల్లీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అడ్డుకోవాలని చూసినప్పటికీ ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా హాజరైండు. ఆయన హాజరవడంతో సిజేపీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమం, నిరసన కార్యక్రమం తెలుపుతున్నారు. మొత్తం మీద మాస్కులు వేసుకొని పెద్ద ఎత్తున యువతంతా కూడా ఈ నిరసన కార్యక్రమంలో, ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడానికి ఢిల్లీకి ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ, ఓఎస్ఎం వివాదంపై సిజేపీ పార్టీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం కూడా వాటి మీదనే జరుగుతుంది. మొత్తం మీద కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్, వీటన్నిటికీ కారణమైంది కూడా ఆయనే అనేటువంటిది సిజేపీ ఆరోపిస్తున్నది. చూద్దాం, ఇన్ని రోజులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో లక్షలాది కోట్లకు చేరినటువంటి ఫాలోవర్స్, అది కేవలం సోషల్ మీడియాకు మాత్రమే సంబంధించి జరిగింది. ఇప్పుడు ప్రత్యక్ష ఆందోళన, తొలి ఆందోళన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతుంది. ఈ సిజేపీ చేపట్టినటువంటి ఈ ఆందోళన ఇక్కడితోనే ముగుస్తుందా? ఢిల్లీ కేంద్రంగా, దేశ రాజధాని కేంద్రంలో జరిగినటువంటి ఈ ఆందోళన వివిధ రాష్ట్రాల్లోకి బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడి రాబోయే కాలంలో తమిళనాడులో ఎట్లయితే విజయన్ అనూహ్యంగా అధికారంలోకి వచ్చిండో, మరి బీజేపీకి ప్రత్యామ్నాయంగా సిజేపీ భారతదేశంలో ఏమైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా చూడాల్సిందే. ఏదేమైనా జరుగుతున్నటువంటి అవినీతి అన్యాయాల మీద మొత్తం మీద సిజేపీ కొట్లాడడానికి సోషల్ మీడియాను ఇటు ప్లాట్ఫామ్గా ఎంచుకున్నది. అట్లాగే ప్రత్యక్ష ఆందోళనకు రావడం కూడా చాలా మనం ఆహ్వానించదగ్గ పరిణామం. మరి కాంగ్రెస్ పార్టీకి దేశంలో అంత ఏ పార్టీకి రానటువంటి అనూహ్య స్పందన సిజేపీ పార్టీకి వస్తుంది. మరి అది ఓట్ల రూపంలోకి వచ్చేసరికి, సీట్ల రూపంలోకి, పోటీ రూపంలోకి వచ్చినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు జనాలు అనేటువంటిది వేచి చూడాల్సిందే. మొత్తం మీద జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగుతూనే ఉంది.